అన్నయ్య గారు మాట్లాడుతుంటే చాలా సంతోషంగా అనిపించింది. నిజమైన క్రిస్మస్ ఇదే కదా అనిపించిందండి. క్రిస్మస్ అంటే ఏంటి? ఆయన వెలుగుగా ఉన్నాడు, ఆ వెలుగు మనలో ఉదయించాలి. అదే క్రిస్మస్. మన హృదయం నిండా చీకటి పెట్టుకుని క్రిస్మస్ చేసినంత దేవునికి సంతోషం అవదు. ప్రియమైన వారలారా, ప్రతి విషయంలో దేవుని ఘనపరుస్తూ అన్నయ్య గారు తను తాను తగ్గించుకుంటూ, అలాగే అన్నయ్య గారికి మంచి సహవాసం దేవుడు ఏర్పాటు చేశారు. ఆయనతో ఉన్నవారు కూడా మరి ఎంతో చక్కటి ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగి దేవునికి మాత్రమే పెద్దపీట వేస్తూ చేస్తున్న సేవ ఎంతో అమోఘంగా ఉంది. చాలా దేవునికి మహిమకరం. ఇది ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే ఇక్కడ ఈ పరిచర్యలో చేస్తున్నటువంటి దేవుడు చేస్తున్నటువంటి మహా అద్భుతాలు నిజంగా దేవుని కనికరం ఎంత గొప్పదండి. హాస్పిటల్కి వెళ్తే మనల్ని చూసి మనం ఇచ్చే డబ్బులు చూసే వైద్యం చేస్తారండి. కానీ దేవుడు తనను ఆశ్రయించలే కానీ స్థితిగతులను కానీ ఏదీ చూడకుండా ఎవరికైనా సరే ఉచితంగా తన హస్తాన్ని కృపా బాహుల్యాన్ని చాపి స్వస్థపరుస్తాడండి. ఇక్కడ జరుగుతున్నటువంటి అద్భుతాలన్నీ కూడా దేవుని మంచితనానికి, దేవుని గొప్పతనానికి, దేవుని ప్రేమకు సాదృశ్యంగా ఉన్నాయి. కేవలం మా ప్రభువు మాకు అద్భుతాలు చేశాడు అని మీరు చెప్పి ఆగిపోయి ఉంటే గనుక బహుశా అది నిజమైన క్రిస్మస్ కాదేమో. ప్రభు తాను చేసేటువంటి అంటే తాను తరపున తను చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మనం చేయాల్సింది ఉంది కాదని మీ వ్యసనాల నుంచి మీరు బయటపడ్డారు. ఇలా నేను ఉండకూడదు అని మీరు అనుకున్నారు. ఆ తీర్మానం నిజంగా ఎంతో సంతోషం. ప్రియమైన వారలారా, నిజంగా ఎంతో దేవునికి మహిమకరంగా ఇక్కడ జరుగుతుంది. మరి ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్దామండి. ఇలా ప్రారంభమైనటువంటి ఈ పరిచర్య ఎంతో గొప్ప ముగింపును చూడాలి, అంతం ఎంతో మేలుగా ఉండాలని మనందరం కూడా ప్రార్థన చేద్దాము. నడిపిస్తున్న సేవకుల నిమిత్తము, అలాగే మరి వాళ్ళు ఎంతో ప్రయాసపడి భారముతో చేస్తున్న సేవను అర్థం చేసుకుంటున్నటువంటి మీరు మరి మేము మా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాం. మిమ్మల్ని బట్టి, ఈ సాక్ష్యం బట్టి నాకైతే హృదయం చాలా ఉల్లాసముతో దేవుణ్ణి స్తుతిస్తూ ఉందండి మీతో పాటు కూర్చున్నప్పుడు. సరే అండి, ఇక ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి వెళ్ళిపోదాం. కొద్ది నిమిషాల పాటు ఈ దినమందు దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నారు మనసారా విందామండి. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు కన్న తండ్రి దేవ, మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రములు తండ్రి. ప్రభువా, ఈ దినమందు దేవ మీరు మాకిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రము తండ్రి. కేవలం ఇది మీ దయ, మీ కృప, మీ కటాక్షము ప్రభు దేవ. మరి తండ్రి, నీ మాటలు చెప్పుటకు తండ్రి నన్ను నిలవబెట్టుకున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రము తండ్రి దేవా. ఈ సమయంలో మీ ఆత్మ సహాయము నాకు అనుగ్రహించండి దేవా. అవసరమైన విషయాలు, వారి ఆత్మలకు కావలసిన విషయాలను మాట్లాడింపచేయండి దేవా. మాట్లాడుతున్న ప్రతి మాట కూడా ప్రభు ప్రతి ఒక్కరు హృదయాల్లో గొప్ప ప్రభావంను తీసుకురావాలి తండ్రి దేవా. అట్టి విధముగా ఈ ప్రాంగణములో తండ్రి గొప్ప కార్యము జరిగించమని, ఆత్మ కార్యము జరిగించమని, మీ ఆత్మతో నింపమని దేవా, నీవే మా మధ్య ఉండమని కన్న తండ్రి ఈ సమయంలో మీ సహాయాన్ని అర్థిస్తూ తండ్రి మా బ్రతుకులను ఇంకా మేలుకరంగాను విజయపదం వైపు మీకు సమీపముగాను మమ్మల్ని నడిపించమని ప్రాధేయపడుతూ ఘనత మహిమ ప్రభావములు మీకు కలగాలని ఆశిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మనములు అడిగి వేడుకుంటున్నాము కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, మనం యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన సందర్భంగా వేడుక చేసుకుంటున్నాం, అంతేనండి. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టారు, మనందరి కొరకు ఆయన పవిత్రంగా జీవించారు, మనందరి కొరకు ఆయన మరణించారు, మనందరి కొరకు తిరిగి ఆయన పునరుద్ధానుడయ్యాడు. ఈ మహానుభావుని పుట్టుక మానవజాతి చరిత్రను మార్చేసింది. యేసుక్రీస్తు ప్రభువారి జననం మానవాళికి గొప్ప వెలుగులు తీసుకొచ్చిందండి. యేసుక్రీస్తు ప్రభువారి పుట్టుక మాకు చాలా సంతోషం, మాకు ఎంతో లాభదాయకం అనుకుంటూ ఆయన మనం స్తుతిస్తున్నాం. మీరందరూ కూడా ఆయన వేడుకకు విచ్చేసి ఉన్నారు. సాధారణంగా మన భారతీయులకు ఒక సాంప్రదాయం ఉంటుందండి. అదేంటంటే ఏదైనా వేడుకకు వెళ్ళినప్పుడు ఒకటి తీసుకువెళ్తామండి. ఏంటది? బహుమతి తీసుకువెళ్తాం, అవునా? బహుమతి తీసుకువెళ్తాం. ఎలాంటి బహుమతులు తీసుకెళ్తాం? ఎవరైతే ఆ వేడుక చేసుకుంటున్నారో వేడుక చేసుకుంటున్నటువంటి వ్యక్తికి ఉపయోగపడేటువంటి వస్తువును బహుమతిగా తీసుకెళ్తూ ఉంటాం. ఉదాహరణకి
సంవత్సరం బాబు వేడుక చేసుకుంటున్నాడు అనుకోండి, పుట్టినరోజు వేడుక అక్కడ జరుగుతుంది అనుకోండి, ల్యాప్టాప్లు గిఫ్ట్ ఇస్తామా? ఏమిస్తామండి? బొమ్మలు ఇస్తాం. అదే ఒక యువకుడి వివాహానికి వెళ్ళామనుకోండి, అక్కడ మనం బొమ్మలు గిఫ్ట్ ఇస్తామా? బొమ్మలు బహుమతిగా ఇస్తామా? లేదు. వాళ్ళకి అవసరమైన బంగారం కానివ్వండి, విలువైన వస్తువులు కానివ్వండి, ఆభరణాలు కానివ్వండి, వాళ్ళకి బహుమతిగా ఇస్తాం. ఒకవేళ స్త్రీ వేడుకకు వెళ్ళామనుకోండి, అప్పుడు ప్యాంటు షర్ట్ గిఫ్ట్గా ఇస్తారండి? లేదు. ఆమెకు కావలసినవి, ఆమెకు అవసరమైనవి. ఇలా మనం ఏ వేడుకకైతే వెళ్తున్నామో వేడుక చేసుకునే వ్యక్తికి ఇంపుగాను, సంతోషం కలిగించే విధంగాను, వారికి కావలసినవి, ఉపయోగపడేవి, వారు కోరుకునేవి మనం ఇస్తూ ఉంటాం. పైగా ఎలా ఆలోచిస్తామంటే, నేను ఈ బహుమతి ఇస్తాను, ఎప్పటికీ మర్చిపోకూడదు, అలాంటి బహుమతి ఇవ్వాలి, ఈ వస్తువును చూసినప్పుడల్లా నేనే గుర్తు రావాలి, అంత మంచి బహుమతి ఇవ్వాలి. బెస్ట్ ఫ్రెండ్ అయితే ఇంకా ఎక్కువ ఆలోచిస్తాం, అవునా? తోబుట్టు అయితే ఇంకా ఎక్కువ ఆలోచిస్తాం, చాలా ఖరీదైనది ఇవ్వాలి, ఉపయోగపడేది ఇవ్వాలి. ఏదో ఈ రోజు వాడి పక్కకు పడేసేది ఇవ్వకూడదు. ఫ్లవర్ బొకేలు వద్దు, వాళ్ళు వాడుకోవాలి, చూసినప్పుడల్లా మనం గుర్తు రావాలి అని ఎంత ప్రేమ ఉంటే అంత విలువైన బహుమతిని ఆ వేడుకకు పట్టుకెళ్తూ ఉంటాం. మరి మీరందరూ ఎవరు వేడుకకు వచ్చారు? యేసుక్రీస్తు ప్రభువారి పుట్టినందుకు వేడుక చేసుకుంటున్న ఆ వేడుకకు మీరు వచ్చారు. మరి బహుమతి తీసుకురావాలి కదండి. బహుమతి తీసుకురావాలా? ఏమి ఇవ్వాలి ఆయనకి బహుమతులు అంటే ఆలోచించాలి. ఆయనకి సంతోషం కలిగించాలి, ఆయనకు ఆనందం పుట్టించాలి, ఆయన దాన్ని చూసి చాలా సంబరపడిపోవాలి. ఎలాంటి బహుమతి ఇస్తే బాగుంటుంది ఆయన వేడుకకు? ఏమిస్తే సంతోషపడతారు? కొందరు అనుకున్నారు డబ్బులు ఇస్తే సంతోషపడతారని, డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. దేవుడు డబ్బు కోరుకున్నాడా? ధనం కోరుకున్నాడా? బంగారం కోరుకున్నాడా? వస్త్రాలు కోరుకున్నాడా? ఇవేమీ కోరుకోలేదు. ఇవి ఎన్ని ఇచ్చినా సరే ఇవ్వద్దు అని నేను చెప్పను, ఇవ్వద్దు అని నేను చెప్పను. ప్రభుకి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. కానీ దానికంటే ఎక్కువగా ప్రభు నీ నుంచి ఏం కోరుకున్నాడు? దాన్ని ఇవ్వాలి, దాన్ని ఇవ్వాలి. దాన్ని ఇచ్చినప్పుడే ఆయన సంతోషపడతాడు. ఆయన ఏంది కోరుకున్నాడో అది మనం ఇవ్వగలిగే స్థితిలో ఉండాలి. ఆయన కోరిన కోరిక చాలా సామాన్యమైనది, ప్రతి ఒక్కరూ ఇవ్వదగింది. ప్రియమైన వారులారా, అవునా? పెద్ద పెద్ద ఫంక్షన్లకు వెళ్తూ ఉంటాం, పెద్ద పెద్ద వేడుకలకు వెళ్తూ ఉంటాం. కొన్నిసార్లు కొన్ని వేడుకలకు వెళ్ళబుద్ధి కాదండి. వాళ్ళు మనకంటే చాలా గొప్పోళ్ళు, వాళ్ళ స్తోమతకు తగ్గట్టుగా నేను వాళ్ళకి ఏ బహుమతి ఇవ్వలేను, అక్కడికి వెళ్ళి అవమానించబడే కంటే కూడా నేను ఇంటి వద్దే ఉండిపోతానని చాలాసార్లు మన బంధువులు ఎంతగా పిలిచినా ఆరోగ్యం బాలేదని చెప్పి ఆగిపోతాం. కానీ నిజానికి కారణం ఏంటంటే వారి స్తోమతకు మనము తలతూగలేం, అందుకే ఆగిపోతూ ఉంటాం. మరి సాక్షాత్తు మరి ఈ భూమికిని ఆకాశమునకును సృష్టికర్త అయిన దేవుడు అందరికంటే ఉన్నతుడు. మరి ఆయన అడిగే బహుమతి ఎలా ఉంటుంది? ప్రతి ఒక్కరు ఇచ్చే విధంగా ఉంటుంది, ప్రతి ఒక్కరు తెచ్చే విధంగా ఉంటుంది. ఏమడుగుతున్నాడు ఆయన? ఆయన ఏమడుగుతున్నాడు అంటే చూద్దాం. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో, మత్తయి సువార్త ఆయనకి ఏం కావాలంట, ఆయన ఏమి కోరుకుంటున్నాడంట? మత్తయి సువార్త 22వ అధ్యాయము 21వ వచనము. అందుకాయన, అలాగైతే కైసరివి కైసరకును, దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పెను. దేవునివి దేవునికి చెల్లించుడని. దేవుడివేవో మన దగ్గర ఉండిపోయాయి, దేవునికి సంబంధించినది ఏదో మన దగ్గర ఉండిపోయింది. దేవుడు నాది నాకు కావాలి అంటే మనం ఏం చేస్తున్నాం? ఆయనదేదో మనం దొంగలించి వాడుకుంటున్నాం అన్నమాట. ఆయన వేడుకకు ఎలా వస్తున్నాం? దొంగలుగా వస్తున్నాం. ఆయనకి సంబంధించింది మనం పట్టుకెళ్ళిపోయామంట, నీదే అని ఇచ్చి పట్టుకెళ్ళిపోయామంట, అది ఆయనకి ఇవ్వట్లేదు. ఆయనది మనం తీసుకుని ఆయన వేడుకకు వస్తున్నామండి. నిజంగా ఎవరు దొంగలు అన్నది మనకి తెలియదండి. దేవుని వస్తువులు, దేవునికి కావాల్సింది వారు సొంతానికి ఉపయోగించుకుంటున్నారు. నీకే ప్రభువా అని వారి సొంతానికి ఉపయోగించుకుంటున్నారు. ఈ సొంతానికి ఉపయోగించుకునే వ్యక్తులని మానవ కళ్ళు కనిపెట్టలేవు, కానీ ప్రభు కళ్ళు కనిపెడుతూ వారి వైపు చూస్తూ, నావి నాకు చెల్లించాలి, నువ్వు ఎందుకు సంబరం చేసుకుంటున్నావు? ఎందుకు అంత ఆనందంగా గంతులేస్తున్నావు? ఎందుకు అలా చప్పట్లు కొడుతున్నావు? నాది నీ దగ్గరే పెట్టుకున్నావు కదా, నాది నాకు ఇచ్చి అప్పుడు నువ్వు సంబరాలు చేసుకో అంటున్నాడు. ఏది దేవునిది? ఏది దేవుడు కోరుకునేది? ఏది దేవునిది? ఏది దేవుడు కోరుకునేది అంటే కనుక
దేవుడు కోరుకునేది, దేవునిది ఏంటంటే మనమే ప్రియమైన వాళ్ళారు. మనమే దేవునికి కావలసింది ఆస్తులు, అంతస్తులు, నిర్మాణాలు కాదండి. ఇవన్నీ అలంకరణలు, అందాలు ఇవేమీ కాదండి. నిజంగా చెప్తున్నాను. ఏమండి, గొప్ప గొప్ప అధికారులు చిన్న చిన్న క్రిస్మస్లకి రారండి. వస్తారా? అధికారులు చిన్న చిన్న క్రిస్మస్లకు వస్తారా? రారండి. నాయకులు చిన్న చిన్న క్రిస్మస్లకు వస్తారా? రారండి. ఆర్భాటాలు ఉంటేనే వస్తారు. మన ప్రభు అలా కాదండి. ఆయన ఎక్కడికి వస్తానంటున్నాడు? ఆయన ఎవరైతే కోరుకుంటున్నాడో వారి దగ్గరికి వస్తానంటున్నాడు. మరి నేను కోరింది ఏం చేసావు అని అడుగుతున్నాడు. నువ్వేం కోరుకున్నావయ్యా అంటే ఆర్భాటాలు కాదంట. మరి ఏం కోరుకున్నావయ్యా నువ్వంటే ఆయన చెప్తున్నాడు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక చూడండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనము. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడిలాగు సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడునై యుందును, వారు నా ప్రజలై యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినై యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై యుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. ఏం కోరుకుంటున్నాడు అంటే మనల్ని కోరుకుంటున్నాడు. మనల్ని ఆలయంగా చేసుకోవాలనుకుంటున్నాడు. ఆయన మనలో నివసించాలనుకుంటున్నాడు. ఆయన మనలో సంచరించాలి అనుకుంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఈ బహుమతి ఎవరివ్వలేరు? ఆల్రెడీ రక్షణ తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించిన వారు. అయితే ఎప్పుడో ఇచ్చేశారు. మీరు మీ దేహాన్ని ఆలయంగా ఎప్పుడో ప్రభువుకి ఇచ్చేశారు. ఇప్పుడు మీరు మీ సొత్తు కాదు సుమి, మీరు ప్రభువు సొత్తు. ఎంతమంది రక్షణ తీసుకోలేదు? ఇప్పుడు చేతులు ఎత్తండి. ఇంకా మేము రక్షణ తీసుకోలేదు అన్నవారు. అయితే ప్రభువు మీతో చెప్తున్నాడు, నీ దేహము నా వలన, నీ ప్రాణము నా వలన, నీ ఆత్మ నా వలన ఈ భూమి మీద సంచరిస్తుంది. నువ్వు నా సత్తువే. ఎప్పుడు నాకు సొంతం అవుతావు? ఎప్పుడు నీ యొక్క దేహమును నాకు ఆలయంగా ఉంచుతావు? అపవిత్రతకు కేంద్రంగా ఎన్నాళ్ళు నా వస్తువుని దగ్గర పెట్టుకుంటావు అని అడుగుతున్నాడు. ఎంతమంది క్రిస్మస్కి మీ దేహాలను దేవునికి ఆలయంగా ఇవ్వాలనుకుంటున్నారు? దేవుని ఆలయంలో అపవిత్రమైన కార్యాలు జరగవండి. దేవుని ఆలయం ఎప్పుడు దేవునికి సంబంధించిన వాటితోనే నిండిపోతుంది. ప్రియమైన వారలారా, ఇప్పుడు ఈ వేదిక దేనికి సంబంధించింది? దేవునికి సంబంధించింది. ఈ వేదికపై అపవిత్రమైన దానికి చోటు ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఒకవేళ ఉన్నా మీరు చూడలేరు. అది దేవునిది కూడా అవ్వదు ప్రియమైన వారలారా. మరి ఎంతమంది మీ దేహాలను దేవునికి ఇచ్చారు? మీ దేహాన్ని దేవునికి ఫలసాధనంగా వాడగలుగుతున్నారు? ఆలోచించండి. ఇంకా ఏదైనా ఉందా ప్రభు మన నుంచి కోరుకునే బహుమతి? మనం ఇవ్వాల్సింది ఏదన్నా ఉందా? చాలా సీరియస్గా ఆలోచించాలండి. ఎందుకంటే మనం వేడుక చేసుకుంటున్నామంటే చేసుకుంటున్న మనకి సంతోషం ఉంటే సరిపోదు, ఆయనకి సంతోషం ఉండాలండి. అంతేనా? మన బిడ్డలకు వేడుక చేసినప్పుడు, మన బిడ్డలకు పుట్టినరోజులు చేసినప్పుడు వాళ్ళకి చిరిగిపోయిన వస్త్రాలు ధరించి పక్కకు పెట్టి మనమందరం సంబరాలు చేసుకుంటే, నీకోసమే చేశాను నాన్న అంటే వాడు అంటాడు కదా, నేను పిచ్చోళ్ళ కనిపిస్తున్నానమ్మా నీకు అంటారా? నేను పిచ్చిదానిలా కనిపిస్తున్నానమ్మా నీకు, నాకేమో చిరిగిపోయిన వస్త్రాలు వేసి సరైన ఆహారం పెట్టకుండా మీరందరూ కలిసి విందులు చేసుకుని తింటున్నారే, నాకు వస్త్రాలు లేవని గుర్తించావా? నాకు ఆహారం లేదని గుర్తించావా? పేరు నాది, ఆనందం మీద అని చంటిబిడ్డ అడగడా అండి? మరి ప్రభు అడగడా? జ్ఞానులకే జ్ఞాని కదా, ఆయన అడుగుతాడు. వేడుక చేసుకుంటున్నారు, మీరు సంతోషపడుతున్నారు, పాటలతో ఆనందపడుతున్నారు, వాక్యం వింటున్నారు, సరే. మరి నాకు కావలసిందేది? నా నివాసాలను మీరు ఏం చేశారు? నాకు ఇచ్చేసానని చెప్పిన వాటిని మీరు ఏం చేశారు? నాకు ఇవ్వాల్సిన దాని గురించి మీరు ఏం చేశారు? నేను అడిగింది మీకున్నదే కదా, మీకు లేనిది నేను అడగలేదు కదా అని ప్రభు ప్రశ్నిస్తున్నాడు. దానికి మన సమాధానం ఏంటి? ఇంకా ఏమున్నాయి?
ప్రభుకి బహుమతిగా అయ్యా నీకు ఏం కావాలంటే ఆయన చాలా చక్కగా చెప్తాడండి. ఆయన ఇంకేం కావాలయ్యా, నీ కోసం ఏం చేయమంటావు? వేలాది నదులంత విస్తార తైలాన్ని తీసుకురమ్మంటారా? మా బిడ్డల్ని ఇచ్చేయమంటారా? మా పశువుల్ని ఇచ్చేయమంటారా? మా ఆస్తుల్ని రాసిచ్చేయమంటారా? ఏమిస్తే నువ్వు సంతోషంగా ఉంటావయ్యా అంటే, ప్రభు సరే నేను పశువులు అంటాను, మరి ఆ పేదవాడి పరిస్థితి ఏంటి? నేను తైలము అంటాను, మరి ఈ విధవరాలి పరిస్థితి ఏంటి? నీవేమి అడగను, మీరందరూ ఇచ్చేది అడుగుతానని మరొకటి ప్రభు అడుగుతున్నాడండి. అదేంటి? కీర్తనల గ్రంథంలో 51వ కీర్తన, కీర్తనల గ్రంథము 51వ కీర్తన 16వ వచనము. 51వ కీర్తన 16వ వచనము ఏమనుందండి? నీవు బలిని కోరు వాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకిష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవునికిష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయము నీవు అలక్ష్యము చేయవు. అసలు ఆలస్యం చేయడంటండి. నీ విరిగిపోయిన హృదయాన్ని, నలిగిపోయిన హృదయాన్ని తెచ్చి అలా పెడితే అమాంతం ఇక్కడ ఎన్ని జరుగుతున్నా, ఎంతమంది ప్రార్థనలు చేస్తున్నా, ఎన్ని స్తుతి గీతాలు పాడుతున్నా, ఎంత కోలాహలం జరుగుతున్నా, ఎక్కడో చివరుండి విరిగి నలిగిపోయిన హృదయాన్ని, దేవా విరిగిపోయానయ్యా, నలిగిపోయానయ్యా, మోసపోయానయ్యా, లోకం కోసం వెంపర్లాడి నేను నాశనమైపోయాను ప్రభువా, నా హృదయం విచ్ఛిన్నమైపోయిందయ్యా, ఇదిగో నా దగ్గర ఈ విరిగిపోయిన హృదయం తప్ప ఏమీ లేదు, మరి ఇదే ఉంది, స్వీకరిస్తావా అంటే ఇంతమందిని పక్కకు నెట్టేసి ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా నీ హృదయాన్ని తీసుకోవడానికి వస్తాడంట. అంటే ఆయనకి నీ హృదయం ఎంత ప్రేమగా ఉంది. ఎంతమంది ఇచ్చారు ఈ బహుమతిని ప్రభుకి? ఆ హృదయంలో దేవునికి మాత్రమే చోటు ఉండాలి. ఈ దేహంతో దేవుని కార్యాలు, దేవుని చిత్తం కింద ఉండే కార్యాలు మాత్రమే చేయాలి. ఈ బహుమానాలు ఎంతమంది పట్టుకొచ్చారు? పట్టుకురావడం మాట అటు ఉంచండి, ఎప్పుడో పట్టుకొచ్చి వెనక్కి తీసేసుకుని ఇప్పటికీ నా జీవితం, నా శరీరం, నా ఇష్టం, నా మనసని ఎంత పెద్ద తప్పు చేస్తున్నాం, ఎంత పెద్ద తప్పు చేస్తున్నాం. మన చిత్తాన్ని నెరవేర్చుకుంటున్నాం ఈ దేహంతో. ఆయన ఆలయం కింద అప్పగించాంగా. మన మనస్సు అంతా ఎక్కడుంటుంది? దేని మీద ఉంటుంది? ఏ రకంగా ఆలోచిస్తుంది? మరి ఈ హృదయాన్ని ప్రభువుకి ఇచ్చానన్నావుగా. బహుమతి ఇవ్వకపోవడం తప్పు, ఇచ్చి వెనక్కి తీసుకోవడం ఇంకా పెద్ద తప్పండి. అవునా కదా చెప్పండి? నువ్వు ఇవ్వకపోయినా గొడవలేదు, కానీ ఇచ్చి వెనక్కి తీసుకోకూడదు, అడగకూడదు అని పెద్దలు మనకి నేర్పిస్తూ వచ్చారా లేదా? చిన్నప్పుడు ఏదో చిన్న పనిసలు ఇచ్చింది, అది నాకు ఇచ్చే అనగానే అమ్మ ఏం చెప్తుంది? తప్పురా, ఇవ్వకముందు ఆలోచించుకో, ఇచ్చాక మళ్ళా అలా అడగకూడదు, తప్పు నాయన. చెప్పారండి? చెప్పారా? ఇది మనకే పనిచేస్తుందండి, దేవుని దగ్గర పనిచేయదా? ఇవ్వండి అని ప్రభు కోరుకుంటుంటే కొత్త వాళ్ళని ఆహ్వానిస్తున్నాడు. అయ్యా నా దగ్గరకు వచ్చావా? తల్లి నా దగ్గరకు వచ్చావా? ఇదిగో నీకు సాధ్యమైనది నేను అడుగుతున్నాను, నీ మనసు నాకు ఇవ్వి, దాన్ని నేను అతికిస్తాను తల్లి. నీ దేహం నాకు ఇవ్వి, అక్కడ నేనుంటాను. నేను పెద్ద పెద్ద కోట్ల రూపాయలుతో కట్టినటువంటి బంగళాల్లో నేను ఉండనమ్మా, నీలో ఉంటానయ్యా, ఇస్తావా నాకు అని ప్రభు అందరినీ పిలుస్తుంటే, చిత్రం కాకపోతే ఇచ్చిన వాళ్ళు మరలా ప్రభువుని ఖాళీ చేసేసి వాళ్ళే అందులో నివాసం ఉంటూ ఆయన ఆలయాన్ని అపవిత్రపరుస్తున్నాడు. ఆయన ఆలయాన్ని పాడు చేయు వారిని ఆయన పాడు చేస్తాడని లేఖనం సెలవిస్తుంది. ప్రియమైన వారులారా, లేఖనం ఇప్పుడు ఏం చేద్దాం? ఈ దినమందు ఒక తీర్మానం తీసుకోవాలి. అయ్యా, ఒకవేళ దేవునికి ఇప్పుడుకొచ్చి మీ హృదయాలు ఇవ్వకపోతే ఈ దేహాన్ని దేవునికే సమర్పించాలన్న ఆలోచన ఎప్పుడు రాకపోతే ఇప్పుడు తీసుకోండి. ఎందుకు తీసుకోవాలంటారేమో? ఎందుకు తీసుకోవాలంటే నీ దేహం నరకాగ్నిలో నీ పాపం నిమిత్తం కాలిపోకూడదని, నీ హృదయం ఈ లోకపు వ్యసనాలతో వేసారిపోకూడదని ప్రభు తన దేహాన్ని ఈ భూమి మీదకి తీసుకొచ్చాడండి. కేవలం నీ కొరకు బలైపోవడానికి, కేవలం నీ కొరకు. నీవంటే నీ తల్లికి అవసరం లేదు, నీవు నీ తండ్రికి అవసరం లేదు, నీ భార్యకి, నీ భర్తకి, నీ బిడ్డకి అవసరం లేదు. అవసరం ఉన్నా ఒట్టిపోయేంత వరకే. 2 కాళ్ళు 2 చేతులు విరిగిపోతే ఒకసారి పరిస్థితి ఆలోచించండి. నువ్వు ఎవరికి కావాలి? ఇప్పుడున్నట్టుగా విలువ ఉంటుందా? ఇప్పుడున్నట్టుగా ప్రేమ ఉంటుందా? ఉండదు. కానీ ముదిమి వచ్చినా సరే
నిన్ను ముద్దాడువాడని నేనని ప్రభు చెప్తున్నాడు. నువ్వు ముసలిదానివైపోయినా ముసలివాడివైపోయినా సరే నా ప్రేమ మారదు. నిరంతరం నా వాత్సల్యత కొత్తగా పుట్టుకొస్తూనే ఉంటుంది నీ మీద. ఎప్పుడు నిన్ను ఫ్రెష్గా లవ్ చేస్తాను, ఎప్పుడు ఒకేలా నిన్ను ప్రేమిస్తాను అంటున్నాడండి ప్రభు. ఎందుకు మన దేహాలను ప్రభువుకి ఇవ్వాలి, ఎందుకు మన మనస్సుని ప్రభువుకి ఇవ్వాలి అంటే ఆ దేవుడు మనల్ని ప్రేమించాడు కనుక, ఆ దేవుడి యొద్ద మనకి క్షేమం ఉంది కనుక, ఆ దేవునికి ఇలా దేహాన్ని మన మనస్సును అప్పగించుకుంటే ఈ భూమి మీదే కాదు మరణించిన తర్వాత కూడా దేవుడు మనకి మేలు చేస్తాడు కనుక, కీడు ఏమాత్రం రాకుండా మనల్ని సంరక్షిస్తాడు కనుక మనం ఆయనకి ఇచ్చుకోవాలి. ఇంకా రక్షణ తీసుకోలేని వారు ఉంటే ప్రభు త్యాగాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మనం పుట్టింది ఎందుకు, నువ్వెందుకు పుట్టావు అంటే లోకం అంటుంది తినడానికి పుట్టాను, తాగడానికి పుట్టాను, సుఖపడ్డానికి పుట్టాం. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు సుఖపడతాం? కొందరు సుఖపడ్డానికి పుట్టారంటండి. నువ్వెందుకయ్యా పుట్టావు అంటే కొంతమంది అంటున్నారు నేనా డబ్బు సంపాదించడానికి పుట్టాను అంటున్నాడు. మరొకరు అంటున్నారు ఇంకా దేనికోసమో ప్రపంచాన్ని చుట్టడానికి నేను పుట్టాను అంటున్నారు. కానీ ప్రభు అంటున్నాడు నువ్వెందుకయ్యా పుట్టావు, నేను ఎందుకయ్యా వేడుక చేసుకోవాలంటే నేను నీ కోసం పుట్టాను, నేను నీ కోసమే పుట్టాను. నీ కోసం పుట్టడం అంటే నీ కోసం, నీ మీద పడే శిక్షను నా మీద వేసుకోవడానికి వచ్చాను, నువ్వు భరించాల్సిన బాధను నేను భరించడానికి వచ్చాను అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఎంతో బాధ భరించాడండి మన కోసం, ఎంతో వ్యధపడిపోయాడండి సిలువలో మన కోసం. ఎంతో 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 ఆయనకంటూ ఏది లేకుండా, పడుకోవడానికి స్థలము లేకుండా, తినడానికి సరైన ఆహారం లేకుండా, మనకలా రంగురంగుల వస్త్రాలు లేకుండా, నిలవడానికి నీడ లేకుండా, ఒంటిలో ఒక రక్తపు చుక్క లేకుండా ఎలాంటి బ్రతుకు పశువుల పాకలో ఏంటండి అసలు? మన బిడ్డను పశువుల తొట్టులో పరుండబెడతామా? కప్పుకొట్టే ఆ ప్రదేశంలో ఆయన నివాసం చేశాడా? దాన్ని ఆయన పడుకోవడానికి ఒక శోభనంగా మార్చుకున్నాడు. ఎవరి కోసం ఈ త్యాగం అంటే నీ కోసం. నిన్ను ఏమడిగాడు? నేను సిలువెక్కమనలేదు, నువ్వు నా చేతుల్లో ఉంటే చాలు, నిన్ను సురక్షితంగా నేను దాచుకోవడానికే నీ బదులు నేను బలైపోయాను అంటున్నాడు. ఈయన ఎందుకు పుట్టాడంటే నీ కోసం పుట్టాడు. నీ కోసం పుట్టిన ఆయనకి నీకేం కావాలయ్యా బహుమతిగా అంటే ఆయన నువ్వే కావాలి నాకు అంటున్నాడు. మరి ఎంతమంది దేవుడు అడుగుతున్నటువంటి మీ దేహమును మీ మనస్సును ప్రభువుకి ఇస్తారు? ఆలోచించండి. ఒకవేళ ఆల్రెడీ ఇచ్చి వెనక్కి లాక్కున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మరలా ప్రభువుకి ఇచ్చేయండి. కైసరుకి చెల్లించాలి, దేవునివి దేవునికి చెల్లించాలండి. ఇదే చూడండి కొత్త నిబంధనలు కూడా మార్కు సువార్త 12వ అధ్యాయము 33వ వచనము. మార్కు సువార్త 12వ అధ్యాయము 33వ వచనము. పూర్ణ హృదయముతోను పూర్ణ వివేకముతోను పూర్ణ బలముతోను ఆయనను ప్రేమించుటయు, ఒకడు తన్ను వలె తన పొరుగువాణ్ణి ప్రేమించుటయు సర్వాంగ హోమములన్నిటికంటేను బలుల కంటేను అధికమని ఆయనతో చెప్పాను. చూడండి అక్కడ సర్వాంగ హోమముల కంటే బలుల కంటే, హోమముల కంటే బలుల కంటే కూడా ఇది చాలా శ్రేష్టమైనది. ఏంటి? పూర్ణ హృదయం, పూర్ణ బలం, పూర్ణ మనస్సు, పూర్ణ ఆత్మ. అంటే నీదంటూ ఏది ఉండకూడదు, ప్రభు చిత్తాన్ని నెరవేర్చాలి. ఏంటయ్యా ప్రభు చిత్తం? ఏం చెప్పాడు ప్రభు అంటే నీ క్షేమాన్ని కోరుకుని పాపం చేయకన్నాడు, అంతే. అంతకు మించి ఏం చెప్పలేదు. ప్రేమించు అన్నారు, అంతే. అంతకు మించి ఏం చెప్పలేదు. ప్రశాంతంగా జీవించు, లోకం మీద ఎక్కువ ఆశలు పెట్టుకోకు, ఇది మంచిది కాదు, నటన. నిత్యమైన లోకం మీద ఆశ పెట్టుకో, అంతే. అంత మాత్రమే చెప్పాడు. ఆయన చెప్పింది ఏదైనా సరే ఆయనకి లాభం చేకూర్చేది కాదండి, మనకు లాభం చేకూర్చేది. కాస్త నా చిత్తం కాస్త ప్రభు చిత్తం అనకు, కంప్లీట్గా నాకు నిన్నే ఒక బహుమతిగా ఇవ్వు. దేవుడు ఎంత గొప్పోడంటే అండి, అందరూ నాకు ఇవ్వాలని కోరుకుంటారు. కానీ ప్రభు తను కంప్లీట్గా నీకు ఇచ్చేసుకున్నాడు. ఫస్ట్ తను కంప్లీట్గా నీకు ఇచ్చేసుకుని ఇప్పుడు నిన్ను నువ్వు కంప్లీట్గా నాకు ఇస్తావా?
నేను ఎంత ప్రేమిస్తున్నానో ఆయన చూపించేశాడు. గుడ్డిగా ఎవరిని రమ్మని చెప్పలేదండి. నువ్వు నా ప్రాణం అని ప్రభు మనుషులు కూడా చెప్తారు. నువ్వు నా ప్రాణం, మొదట నువ్వు నా ప్రాణం, తర్వాత నువ్వు బ్రతికితే నాకు గండం, అంతేనా? కానీ ప్రభు ఏమంటున్నాడంటే, నువ్వు నా ప్రాణం, నీ ప్రాణాన్ని నా చేతిలో పెడతావా? ఆయన ప్రేమను నిరూపించుకుని నీ దేహాన్ని, నీ మనస్సును ఆయన అడుగుతున్నాడు. ఆయన సర్వస్వాన్ని నీకు సమర్పించుకొని, ఆయన పూర్ణ హృదయముతో నిన్ను ప్రేమించి తన్ను తాను తగ్గించుకుని పరలోకాన్ని సైతం పక్కకు పెట్టుకుని ఏ సుఖభోగాలకు, ఏ వ్యసనాలకు, ఏ వ్యామోహాలకు, ఏ ఆకర్షణలకు, ఏ అధికారాలకి లొంగిపోకుండా నువ్వే 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 అని నీకోసం పరితపించుకుపోయి అలా నువ్వు నా కోసం జీవించు అంటున్నాడండి. ఇది ఆయనకి ఇష్టమైనటువంటి బహుమతి. ఎంతమంది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు? ఎంతమంది ఆయనకి ఇష్టమైనది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు? ప్రియమైన ఇస్తారా మీ దేహాలను? ఇస్తారా మీ మనస్సును ఆయనకి? ఆయన భద్రంగా చూసుకుంటాడు. మనం ఇస్తామండి దేహాలను, వ్యసనాలకి ఇస్తాం. భద్రంగా చూసుకుంటుందని వ్యసనం పాడు చేస్తుంది, నీ గుండెకు రంధ్రాలు చేస్తుంది, నీ కిడ్నీలను నలిపేస్తుంది, నీకు ఉన్న ప్రతి అవయవాన్ని చిదిమేస్తుంది. కానీ ఎవరికి ఇస్తావు తీసుకెళ్ళి నీ దేహాన్ని? మద్యపానానికి ఇస్తావు. ఎవరికి ఇస్తావు దేహాన్ని తీసుకెళ్ళి? ధూమపానానికి ఇస్తావు. ఎవరికి ఇస్తావు నీ దేహాన్ని తీసుకెళ్ళి? పాడు చేసే వ్యక్తులకి ఇస్తావు, లోకానికి అప్పగించుకుంటావు. వాళ్ళు తిరిగి నీకు ఏం చేశారు అంటే పాడు చేశారు, నాశనం చేశారు. కానీ నీకోసం చితికిపోయిన ప్రభువుకి ఇవ్వడానికి ఎందుకంత ఆలోచన? నాశనం చేసే మనుషులకి ఇచ్చేస్తావే. ఎన్ని మార్లు మోసకపోయినా బుద్ధి లేకుండా మరలా వాళ్ళ చేతుల్లోనే నీ బ్రతుకు, వాళ్ళ చేతిలో నీ మనసును పెడతావే. నీ కొరకు అన్నీ అర్పించిన ప్రభు చేతుల్లో ఎందుకు పెట్టడానికి అంత సంశయం నీకు? అంత సందేహం ఎందుకండి మనకి? గొర్రె ఎప్పుడు కషాయవాడినే నమ్ముతుందని మనుషులు ఎప్పుడు లోకాన్నే నమ్ముతారండి. మంచి వాళ్ళని నమ్మలేము, నిజమైన ప్రేమని పసిగట్టలేము. మనకు చేత కాదు ప్రేమైన వారులారా. మనకు ఎలాగో చేత కాదని మనకు అర్థమైన రీతిలో ఆయన పుట్టి మరణించాడు. చాలా సునాయాసంగా చనిపోవచ్చు ప్రభువారు, కానీ సునాయాసంగా చనిపోవాలనుకోలేదు. ఎంత పాటు పడితేనే మనకి ఇంకా ఆయన ప్రేమ అర్థం కాలేదు. ఇంకా లోకం తిరుగుతున్నాం. ఆయన సునాయాసంగా చనిపోతే ఇంకేమైనా మనకు అర్థం అవుతుందండి? సో ఆయనకు కావాల్సింది సుఖంగా చనిపోవడం కాదు, సుఖంగా పుట్టడం కాదు, సుఖంగా బ్రతకడం అంతకంటే కాదు. నీకు అర్థమయ్యి లోకాన్ని కాకుండా నిజమైన ప్రేమను, నిజమైన నీ తండ్రిని చేరుకుంటావని ఆయన మరణ శాసనాన్ని ఆయనే భయంకరంగా రాసుకున్నాడండి. భయంకరంగా రాసుకుని వచ్చాడండి. మన మరణాన్ని రాసుకోమంటే ఎంత సులువుగా రాసుకుంటామో. చచ్చిపోవాలనుకున్నవాడు కూడా సులువుగా ఎలా చచ్చిపోవాలని యూట్యూబ్లో సెర్చ్ చేస్తే చచ్చిపోతాడు. నా చావు ఇంత కిరాతకంగా ఉండాలి, నా చావు ఇంత భయంకరంగా ఉండాలి ఎవరూ అనుకోరు. నేను యాక్సిడెంట్ అయిపోయి పీస్ కింద అయిపోయి ఎగిరిపోవాలని ఎవరూ అనుకోరు. ముక్కలైపోవాలి, చీలిపోవాలని ఎవరూ అనుకోరు. ఆకాశానికి భూమికి కాకుండా మధ్యలో వేలాడాలి, నా శరీరం నిండా రంధ్రాలు పడాలి, అవమానాలు పడాలి, ఉమ్మి వేయాలి, గుచ్చాలి, ఎవ్వరూ అనుకోరు. కానీ ప్రభు అంత భయంకరమైనటువంటి మరణ శాసనాన్ని ఎందుకు తన్ను గూర్చి రాసుకున్నాడు? కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఎందుకు ఇలా చేశాడంటే మన పిచ్చి మనసులకు అర్థం కావాలని. కానీ ఇప్పటికీ అది అర్థం కావట్లేదు. అందుకే ప్రభు మీ కళ్ళకి ఏమొచ్చాయి? పొరలు కమ్మేశాయి. మీ చెవులు మందం అయిపోయి మీ హృదయానికి క్రొవ్వు పట్టింది. మీరు చూడలేకపోతున్నారు, వినలేకపోతున్నారు. నేను ఇంత చేసినా మీ హృదయానికి అర్థమే కాదు. నేను కోరింది ఏంటో మీకు అనవసరం, నేను ఎందుకు వచ్చానో మీకు అనవసరం. మీకేం కావాలి? పండుగ కావాలంతే. నేను పుట్టానని సంబరాలు కావాలంతే తప్ప నాకేం కావాలో మీకు అవసరం లేదా అని ప్రభువు అడిగితే, నిజంగా నీకంటూ ఒక మనసు ఉంటుంది, బద్దలవ్వాలి ఈరోజు. నిజంగా నీకంటూ ఒక హృదయం ఉంటే పశ్చాత్తాపంతో గుండెలు బాదుకునే ఏడవాలి ఈరోజు. నన్ను క్షమించయ్యా, ఎన్నో మార్లు మోసపోయినా మరలా దాని చుట్టూనే తిరుగుతూ మరలా మోసపోవడానికి సిద్ధపడుతున్నాను తప్ప నా కొరకు నిన్ను నీవే త్యాగం చేసుకుంటే నేను మాత్రం నన్ను నీకు ఇచ్చుకోవడానికి సిద్ధంగా లేను. ఇప్పటికీ నా బండబారిపోయిన హృదయం పూర్తిగా నీకు అంకితం కావాలనుకోవట్లేదు. ఇప్పటికి ఎంత వింటున్నా సరే దేవుడి కొరకు బ్రతుకుదామన్న ఆలోచనే రావట్లేదయ్యా. వాత వేయబడ్డానయ్యా, బండనైపోయానయ్యా, శిలనైపోయానయ్యా, దయచేసి నాలో కదలికలు తీసుకురా దేవా అన్న హృదయాలు ఎన్నున్నాయి ఇక్కడ. ఆ హృదయాలు లేనప్పుడు ప్రభు మన మధ్య లేడు. ఆ హృదయాలు లేనప్పుడు ఆయనను అలా మురికిగా, ఆయన అలా పట్టించుకోకుండా పక్కకు నెట్టేసి మనం సంతోషంగా పండగలు చేసుకుంటున్నాం అంతే. అది ఎంత అన్యాయం ప్రియమైన వారులారా, ఎంత అన్యాయం.
అలా ఉండకూడదండి. మరి ఎలా చూడాలి మన దేహాన్ని అంటే ఆయన కొరకు ఫల సాధనంగా చూడాలి. ఒక భక్తుడు అలాగే చూశాడండి. పౌలు గారు చూడండి, పౌలు గారు ఎలా చూసుకున్నారు తన దేహాన్ని. పౌలు గారిని బట్టి ప్రభువు ఎంతో ఆనందించాడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రికలు మొదటి అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 22వ వచనాన్ని చదవండి. అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫల సాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. అంటే ఏ పని గురించి ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నారు? సువార్త పని, దేవుని పని. దేవుని పనికి తన దేహాన్ని ఫల సాధనంగా చూస్తున్నాడు. ఏమండి, పౌలు గారు ఆయన చేతులు చూస్తున్నప్పుడు బైబిల్ పెట్టుకున్నటువంటి సాధనంగా కనిపిస్తుందంట. పౌలు గారు తన కాళ్ళను చూస్తున్నప్పుడు సువార్తకై పరిగెడుతున్న పాదాల్లా కనిపిస్తున్నాయంట. పౌలు గారు తన పెదవులను చూసుకుంటున్నప్పుడు దేవుని సువార్తను ప్రకటించేటువంటి సాధనాలుగా కనిపిస్తున్నాయి. పౌలు గారు తన కళ్ళను చూసుకున్నప్పుడు, తన మోమును చూసుకుంటున్నప్పుడు, తన సర్వ శరీరాన్ని చూసుకుంటున్నప్పుడు ఇది దేవుని కొరకు నియమింపబడినటువంటి ఫల సాధనం అని చూస్తుంది. ఈ దేహాన్ని ఎలా చూసుకుంటున్నాం? ధనార్జనకు సాధనగా చూసుకుంటున్నామా? డబ్బు సంపాదించే మిషనా ఇది? డబ్బు సంపాదించే మిషనా ఇది? ఎందుకు మరి ధనార్జనకి పెట్టినటువంటి సమయం పరిశుద్ధ గ్రంథానికి ఇవ్వట్లేదు? చెప్పండి. సరదాలకు నిలయంగా చూస్తున్నాం. దానికి సాధనం సంతోషించడానికి. నా ప్రాణమా తినుము త్రాగము అనేక దినములు నువ్వు సుఖించుము అంటే తన దేహాన్ని అతగాడు ఎలా చూస్తున్నాడు? సుఖపడ్డానికి చూస్తున్నాడు. మరొకడు సంపాదించడానికి చూస్తున్నాడు, సంపాదించుకోవడానికి చూస్తున్నాడు. కానీ ఈ దేహాన్ని నిజానికి దేవుని ఫల సాధనంగా చూడాలి. అందుకే తిండికి ఇచ్చినంత టైం పెట్టుబడి దేనికి ఇవ్వం? ప్రార్థనకి, వాక్యానికి ఇవ్వం. అంతేనండి. తిరగడానికి ఇచ్చినంత సమయం, సరదా, సంతోషం, ఆ ఉల్లాసం దేవుళ్ళ గడపడానికి ఉందా? ఎప్పుడైనా పరుగుని వెళ్ళిపోతుంది. ఎక్కడికి అమ్మ వెళ్ళిపోతున్నామంటే బైబిల్ చదువుకోవడానికి టైం అయిపోయింది. మన బ్రతుకులు ఒక్కసారని ఇలా చెప్పామా? మీరు హడావిడి అయిపోతున్నప్పుడు ఎందుకురా అలా హడావిడి ప్రార్థనకి సమయం అయిపోయింది. ఈ హడావిడి ఎప్పుడైనా మన బ్రతుకులో కనిపించిందా? ఇది కనిపిస్తుంది. సమయం అయిపోయింది, పనికి వెళ్ళిపోయింది, 9 అయిపోయింది, లేట్ అయిపోయింది. అందరి మీద చిరాకే మనకి, ఇంకా రోజంతా చిరాకే. 100 రూపాయలు తగ్గిచ్చేస్తాడు ఆ రోజు లేట్ అయినందుకు. అవునా? ఇల్లంతా డామ్ ఇంకా రోజు. ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే హడావిడి, తినడానికి హడావిడి, తాగడానికి హడావిడి, అనుభవించడానికి హడావిడి. దేవుని పనికి ఏది హడావిడి? ఏది చికాకేది? 1 గంట లేట్ అయిపోయింది, అయ్యో బాధేది. ఈరోజు నేను ప్రార్థన చేయలేదు, అయ్యో బాధేది. లేదు. అంటే ఈ దేహం విషయంలో అసలు ఈ కళ్ళున్నాయి బైబిల్ చదవడానికి, పెదవులున్నాయి ప్రకటించడానికి, చెవులున్నాయి వినడానికి, ఈ హృదయం ఉంది జ్ఞానించడానికి అన్న ఆలోచన ఉందా? లేదు. ఆయనకి ఇష్టమైన బహుమతి ఎవరు తెచ్చారు అని ఆయన చూస్తున్నాడు. ఈరోజు ఆకాశం అందలి ఆయన చూస్తున్నాడు. ఎవరైనా కనిపిస్తారా? ఎవరినైనా కనుగొంటాడా ఆయన? ఒకవేళ కనుగొంటే ఆ వరుసలో నువ్వు ఉంటావా? మొదటి నుండదు, పోనీ చివరిని ఉంటామా? పోనీ మొదటి నొద్దు చివరినైనా ఉంటామా? ప్రశ్నించుకోండి ప్రియమైన. ప్రభు వచ్చాడని సంతోషపడుతున్నావు, సరే. సంతోషంతో ఆయనకి ఏం తెచ్చావు? సంతోషంతో ఆయనకి ఏమిస్తున్నావు? చాలా పుచ్చుకున్నాం ప్రభు నుంచి. రక్షణ భాగ్యం, మారు మనస్సు, పాప క్షమాపణ, నిత్య జీవితం, శాంతి, సమాధానం, ఏమండి, జ్ఞానం, వివేకం. బైబిల్ తెలియక ముందు ఒక మనిషి ద్రోహం చేస్తే కక్ష తీర్చుకోవడం మనకు తెలుసు, క్షమించడం తెలుసండి మనకి? తెలీదు. మనకు ఆకలిస్తే పక్కవాడు తింటుంటే తిట్టుకోవడం తెలుసు. అమ్మయ్య ఈరోజు నేను పస్తున్నా, వాడు బాగా తింటున్నాడులే అన్న మంచితనం ఉందండి. బైబిల్ ఏం తీసుకొచ్చింది? మన మనసుకి ఒక నూతన రూపాన్ని తీసుకొచ్చింది. అన్నీ తీసుకున్నావు, మరి ఏమి ఇచ్చావు ప్రభుకి అంటే, లేదు ఇంకా ఏమి ఇవ్వలేదు, ఇస్తాను. మరి వేడుకలో ఆయనకి సంతోషం లేదంట. ఉట్టి చేతులతో వచ్చామంట. ఉట్టి చేతులతో రావడం ఒక బాధ అయితే, ఇచ్చింది పట్టుకుపోతున్నారంట, అది ఇంకా బాధ. ఏది ఈ వేడుకలో ప్రభువుకు సంతోషం ఉందా? నాకు సంతోషం ఉంది, మీకు సంతోషం ఉంది, ప్రభువుకు సంతోషం ఉందా? ఆలోచించాలి ప్రియమైన వారలారా.
దేహాన్ని చెరిపేసుకుంటే కనుక మనం ఆయన చూడలేమండి. పరిశుద్ధత లేకపోతే ఎవడును ఆయనను చూడలేడు. ఆయన ఎందుకు వచ్చాడంటే హెబ్రీలకు రాసిన పత్రికలో ఎంత స్పష్టంగా ఉంది ప్రియమైన వారలారా. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము, క్షమించండి, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనము. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనము. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి అనుంది. ఏమనుంది? మనం పాపముల విషయమై చచ్చిపోవాలి, నీతి విషయమై జీవించాలి. అదే ఆయన రాకడకు కారణమంట. అర్థమైందండి? మనం పాపం విషయమై చచ్చిపోవాలి, నీతి విషయమై బ్రతకాలంటే మన శరీరమందు దేవుని క్రియలు జరగాలి, సొంత క్రియలు ఆగిపోవాలి, స్వచిత్తం ఆగిపోవాలి, పాపం నిర్మూలమైపోవాలి. నీ చేతులు ఒక పని చేస్తున్నాయంటే అది పరిశుద్ధమైతేనే చేతులు పెట్టాలి. నీ కాళ్ళు ఒక చోటకు వెళ్తున్నాయంటే అది పరిశుద్ధమైతేనే నువ్వు అక్కడికి వెళ్ళాలి. నీ చెవులు ఒకటి వింటున్నాయంటే అవి పవిత్రమైతేనే నీ వినాలి. నీ కన్నులు ఒకటి చూస్తున్నాయంటే అది ప్రభువుకి అనుకూలమైతేనే చూడాలి. నీ హృదయం ఒకటి ఆలోచిస్తుందంటే అది ప్రభువు ఒప్పుకునేదైతేనే ఆలోచించాలి. అలా అవ్వాలని వచ్చాడంట. నీవు అలా అవ్వకుండా ప్రభువు వేడుకకు హాజరైనంత మాత్రాన ప్రభువుకి ఏం లేదు, సంతోషం లేదు. ప్రియమైన వారలారా, దేహాన్ని సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకోవాలి. నీ హృదయాన్ని సంపూర్ణంగా ఆయనకి ఇచ్చుకోవాలి. ఇది అందరూ ప్రపంచవ్యాప్తంగా చిన్న నుంచి అంటే పేదల నుంచి ధనికులేంటి, ధనికుల నుంచి పేదలేంటి, యవ్వనస్తుల నుంచి వృద్ధులేంటి, వృద్ధుల నుంచి యవ్వనస్తులేంటి, ఎవరైనా సరే స్పృహ ఉన్న ప్రతి ఒక్కరూ ప్రభుకి ఇచ్చుకోవచ్చు. ఏమండి, నాకు డబ్బు లేదండి, నేను దేహాన్ని ఇచ్చుకోలేను ఆలయంగా ప్రభు ఖండానికి, సరిపోతామా? నాకు విద్య లేదండి అందుకే మనసుని ఇచ్చుకోలేదు అంటే సరిపోతారా మీరు? విద్య లేదని తప్పించుకుంటారా? ధనము లేదని తప్పించుకుంటారా? ఘనత లేదని తప్పించుకోవడానికి దేవుడు అవకాశం ఇవ్వలేదు. తప్పించుకోవడానికి అవకాశం ఇవ్వలేదు. పిచ్చి వాళ్ళమైతే తప్పించుకోవాలి. కాబట్టి ప్రియమైన వారలారా, ఎవరునూ ఆయన నుంచి తప్పించుకోలేము. ప్రభు అడుగుతాడు, ఈరోజు ఈ మైక్ శబ్దం నుంచి మీరు తప్పించుకుంటారు, కానీ ఏదో ఒక రోజు ఈ శబ్దం ఖచ్చితంగా మీ చెవుల దగ్గరికి వస్తుంది. నా కోసం నువ్వేమిచ్చావు, నా కోసం ఏం తెచ్చావు? చిన్నప్పుడు పెద్దలు ఒక మాట అనేవారంటే, పచ్చబొట్లు వేయించుకోవాలంటే ఎందుకంట, చనిపోయిన తర్వాత దేవుడు అడుగుతాడంట, నా కోసం ఏం తెచ్చావు అంటే ఏం చూపించాలి? పచ్చబొట్టు చూపించాలంట. అది నమ్మేశాం కదండి, నమ్మమా లేదా చెప్పండి? నమ్మం. కానీ ఇది సత్యాన్ని నమ్మడానికి ఏదో గంట సేపు ఆవిడ చెప్పి ఆమెనుంటుంది, అయిపోద్ది, ఇంటికి వెళ్ళిపోవచ్చు అనిపిస్తుంది. సత్యం ఎప్పుడు కష్టంగాను, వినడానికి కష్టం, వదిలేయడానికి సులువుగాను ఉంటుంది. కానీ ఇది నిజం. ఈరోజు ప్రభు కొరకు, ప్రభు నాకు ఏం తెచ్చావన్న ప్రశ్న ఈరోజు మీరు తప్పించుకుంటారు, నేను తప్పించుకుంటాను, కానీ ఒకరోజు తప్పించుకోలేం. సమాధానం చెప్పమని దేవుడు నించోబెడతాడు. ఏం చెప్తారు? ఏం చెప్తే దేవుడు ఒప్పుకుంటాడు చెప్పండి? ఏం చెప్పినా ప్రభు ఒప్పుకో. నీకేం తెలుసయ్యా మా కష్టాలంటే? నేను వచ్చింది దేనికి అనుకుంటున్నావు? నువ్వు ఈ మాట అనకుండా ఉంటావనే నాకు తెలుసు. నేను అనుభవం లేనివాడను కాదు, మీతో సమానుభవం గలవాడను. నేను శరీరం లేనివాడను కాదు, నీ వంటి సామాన్యమైన శరీరాన్ని ధరించుకుని వచ్చిన వాడను. ఏం చెప్తాను చెప్పండి? భక్తుల గురించి చూడండి, ఒక మాట చెప్పుకుందాం, ఒక మాట చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 19వ అధ్యాయంలో, మత్తయి సువార్త 19వ అధ్యాయము, మత్తయి సువార్త 19వ అధ్యాయంలో ఒక ప్రశ్న కనిపిస్తుందండి. ఆ ప్రశ్న ఏంటో చూద్దాం.
మత్తయి సువార్త 19వ అధ్యాయము 12వ వచనము. తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టిన వారు గలరు, మనుష్యుల వలన నపుంసకులుగా చెయ్యబడిన నపుంసకులను గలరు. పరలోక రాజ్యము నిమిత్తము తమ్మును తామే నపుంసకులుగా చేసుకొనిన నపుంసకులు గలరు అన్నది. నపుంసకులు 3 కేటగిరీస్. 1 తల్లి గర్భం మందు పుట్టిన నపుంసకులంట. 2 మనుషుల చేత చేయబడినటువంటి నపుంసకులంట. 3 ప్రభు నిమిత్తము నపుంసకులంట. ఏంటి ప్రభు నిమిత్తము నపుంసకులు అంటే, పౌలు గారు ప్రభు నిమిత్తం నపుంసకుడు అంటే వివాహం చేసుకోలేదు. అవునా? మీరు వివాహాలు చేసుకోవద్దని బైబిల్ చెప్పట్లేదు, కానీ ఒకటైతే చెప్తుంది ఈ లేఖనం ఏంటంటే, మీరు ప్రభు నిమిత్తం లోకం విషయంలో గుడ్డివారుగా ఉండాలి. పుట్టుకతో గుడ్డితనం మీకు లేదు. ఎవరూ మిమ్మల్ని గుడ్డోళ్ళు చేయలేదు. కానీ పరలోక రాజ్య నిమిత్తం మీరు ఎలా ఉండాలి? పాపం విషయంలో గుడ్డివారుగా ఉండాలి. పాపం విషయంలో కుంటివారుగా ఉండాలి. పాపం విషయంలో అర్థం కాని వెర్రివారుగా ఉండాలి. ఏంటో నాకు ఏం అర్థం కావట్లేదు, నాకు వాక్యమే అర్థం అవుతుంది, ఈ మాటలు నాకు అర్థం కావు, నేను ఇక్కడ ఉండలేను, మీరు ఏం చెప్తున్నారో నాకు వినబడట్లేదు, ఐఎమ్ సారీ అని వదిలి వెళ్ళిపోవాలి ఆ ప్లేస్ నుంచి. ఉంటారా? పాపం విషయంలో పూర్తిగా చచ్చిపోయిన వారుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడండి. ప్రభు కోరుకుంటున్నాడు. భౌతికమైన భయంకరమైన మరణాన్ని ఏమి మన నుంచి కోరుకోవట్లేదు. ఫస్ట్ నుంచి అంతేనండి. దేవుడు ఏదో కొత్త నిబంధనలు ఉన్నది కాదండి. పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారంలో చూడండి, ఆ ప్రత్యక్ష గుడారంలో కొంతమంది వ్యక్తులు, కొన్ని వస్తువులు ఉండేవి. ఆ వ్యక్తుల్ని వస్తువులు కూడా పరిశుద్ధపరుస్తానంటాడు దేవుడు. అవి నా కోసమే వాడబడాలంటాడు దేవుడు. వన్స్ నాది అని ప్రభు అనుకుంటే అది ఆయన కోసమే వాడబడాలి తప్ప ఆ పెర్ఫ్యూమ్ ఇంకెక్కడ వాడబడకూడదు. ఇంకా సమయం లేదు కాబట్టి అది నేను ఇంక చెప్పడం లేదు. ఆయన నాది అని ప్రతిష్ఠించుకున్న తర్వాత, నా సొత్తు అన్న తర్వాత అది ఆయన ఆలయంలో తప్ప ఎవరి ఇంటిలో అది ఉండకూడదు. అలాగే ప్రభువు మనందరినీ ఆయన సొత్తు అనుకుని భూమి మీదకు వచ్చి నాది అనుకుని వచ్చాడండి. అంతేనా? నాది అనుకుంటేనే కదా ఎంతకైనా తెగిస్తాం. ఏమండి, అద్దెలకండి 20 లక్షలు అప్పులు చేసి పాడైపోయానండి అని ఎవరైనా అంటారండి? సొంతిల్లికైతే 50 లక్షలనే చేస్తాం. సొంతిల్లికి 50 లక్షలు చేసినా ఎవరు కూడా ఏమీ అనరు. అద్దెంటికి 1000 రూపాయలు పెట్టినా వానరు చెప్పొచ్చుగా అంటారండి. అవునా? మన అందరి కొరకు ఎందుకు ప్రాణం ఇచ్చాడు ఆ మహానుభావుడు? మనం ఆయన సొత్తు కాబట్టి. కాకపోతే కొంతమందికి ఇంకా అర్థం కాక తమ దేహాన్ని పాపానికి, తమ దేహాన్ని ఈ లోకపు సుఖానుభవానికి అప్పగించేసుకున్నారు. వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాడు దేవుడు. ఎప్పుడు తెలుసుకుంటావు? ఎప్పుడు నిన్ను నువ్వు అప్పగించుకుంటావు? ఎప్పటికి నువ్వు నా సంపద అని తెలుసుకుంటావని కొంతమంది విషయంలో బాధపడుతున్నాడు. అన్నీ తెలుసుకుని నువ్వు కూడా అంతేనా? అందరిలాగే నువ్వు ఉంటావా? అందరిలాగే నువ్వు నిద్ర అవస్థలో ఉంటావా? నువ్వైనా మేల్కొని ఉండలేవా? నువ్వైనా నిద్రపోయావు ఎందుకు? నువ్వు చచ్చిపోలేదు, నిద్రపోతున్నావు. లే లే అని ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రియమైన వారులారా, మరి ఈరోజు ఆయన పుట్టినరోజును ఇలా సంతోషంగా జరుపుకుంటున్నాం. మరి ఆయనకు కావలసిన బహుమతిని ఎంతమంది ఇవ్వడానికి తీర్మానించుకుంటున్నారు? ఎంతమంది దొంగలుగా ఆయనకే అని చెప్తూ సొంతానికి వాడుకుంటున్న వారు, నన్ను క్షమించు మహాప్రభో, నిజంగా నేను చేసిన తప్పుకు ఎప్పుడో నన్ను నువ్వు పాడు చేయాలి. ఎందుకో తెలుసా? నీది అన్నదాన్ని నేను పాడు చేసేసాను కాబట్టి, నీకే అన్నదాన్ని నేను నాశనం చేస్తాను కాబట్టి నువ్వు నన్ను ఎప్పుడో నాశనం చేసేయాలి. కానీ దీర్ఘశాంతం నా మీద చూపించావని ఆయన కరుణకు కరిగిపోయి గతాన్ని ఒక్కసారి తలుచుకుని మరలా మీ జీవితాన్ని ప్రభుకు సమర్పించుకుంటారా? అటు తీర్మానాన్ని చేసుకుందాం. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు కన్న తండ్రి దేవా, మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రములు ప్రభు. నాయన ఈ రోజు తండ్రి, నాయన ఈ రకంగా ప్రభువా, నాయన మేమందరము తండ్రి మీకు ఇష్టమైన వాటి గురించి మాట్లాడుకున్నాము తండ్రి దేవా. ఇంకా మాకు మీ విలువ తెలియక, మీ కుమారుని త్యాగము అర్థం కాక దేవా, మీకు ఇష్టమైన వాటిని మా దగ్గరే దాచిపెట్టుకుంటున్నాం ప్రభువా. నాయన ఎవరైతే రక్షణ లేకుండా ఉన్నారు తండ్రి, క్రీస్తు పుట్టుకలోని త్యాగం ఎవరికైతే అర్థం కాలేదో దేవా, వారి హృదయాలను తెరిచి కన్న తండ్రి నాయన నీవు కోరుకుంటున్నటువంటి బహుమానాన్ని వారు ఇచ్చినట్లు సహాయం చేయండి దేవా. మాలో తండ్రి నాయన ఇదిగో నీకు ఇచ్చి వెనక్కి తీసుకుని ప్రభువా నాయన పాడు చేసేవారుగా, పాడు చేసిన వారిగా, పాడు చేస్తున్న వారిగా మేము ఉన్నాము తండ్రి. మా హృదయంలో లోకాన్ని పెట్టుకుని, మా దేహాన్ని లోకానికి అప్పగించుకుని దొంగిలించాము ప్రభువా, ఇచ్చి తిరిగి తీసుకున్నాము తండ్రి. దయతో క్షమించండి ప్రభువా నాయన.
ఎవరైతే ఆ పరిస్థితుల్లో ఉన్నారో వారికి పశ్చాత్తాపం కలిగించి, దేవా నన్ను క్షమించు, నీ వైపు చూచుటకును నీ పేరు ఎత్తుటకును నాకు అర్హత లేదు, నేను దొంగని ప్రభువు అని తండ్రి నిజమైనటువంటి పశ్చాత్తాపంతో తండ్రి ఒక మరలా గతాన్ని జ్ఞాపకము చేసుకుని, తాము పడిపోయిన స్థితిని జ్ఞాపకము చేసుకుని తండ్రి నాయన మీకే అని మీ కొరకు ప్రతిష్ఠించిన వారి దేహములను వారి మనస్సులను తిరిగి మీకు అప్పగించులాగున తండ్రి వారి హృదయాలను ప్రేరేపించి మీ ఆత్మతో ప్రోత్సహించి దేవా మీ కొరకు ప్రతిష్ఠించుకోండి దేవా. నాయన ఈ ప్రదేశంలో తండ్రి సుబ్రహ్మణ్యం అన్నయ్య గారు నిలవబెట్టుకుని తండ్రి మీ ప్రేమా పరిచర్యను జరిగిస్తున్నందుకు నీకు స్తోత్రము తండ్రి. ఇంకా తండ్రి ఈ పరిచర్యను వృద్ధిపరచు తండ్రి, అనేక మందిని తండ్రి మీ పక్షముగా ఈ సేవకులకు తండ్రి మీరు తగిన జ్ఞానమును బలమును ప్రసాదక్తిని ఆత్మ సహాయమును దయచేయండి తండ్రి. నాయన ఇక్కడ ఉన్నవారు కూడా ప్రభువా నాయన ఈ పరిచర్యలో పాలిభాగం తీసుకున్నట్లు నాయన ఇలా ఎప్పుడు వారు ఏక మనస్సు ఐక్యత ప్రేమ శాంతి సమాధానము మీ అందు భయభక్తులు కలిగి ఉన్నట్లు సహాయము చేయండి తండ్రి. వారి విషయంలో మీరు చేసిన అద్భుతాలు, అన్ని గారి కుటుంబంలో మీరు చేసిన ఆశ్చర్య కార్యాలు నాయన ఇదిగో తండ్రి ప్రతి దాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాము ప్రభు. నాయన ఇలాంటి తండ్రి ఎన్నో తండ్రి సంతోషకరమైనటువంటి దినములు తండ్రి ఈ పరిచర్యలో దయచేయమని ప్రాధేయపడుతూ కన్న తండ్రి ఈ మాటలను తండ్రి ఈ ప్రార్థనను దేవా ఆలకించుమని మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మనం అడిగి వేడుకుంటున్నాము కన్న తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. వందనాలండి వందనాలండి వందనాలు. ప్రేమైన దేవుని వర్లారా, ఎంతో చక్కని వాక్యం దేవుడు ఈరోజు మనతో మాట్లాడాడు. ప్రేమైన వర్లారా, నిజంగా మనం ఆయనది ఆయనకి ఇచ్చి బ్రతికేవారిలాగా ఆయనకి దూరమైపోతున్నాం. కొన్ని పరిస్థితులను బట్టి మనల్ని మనమే విమర్శించుకుంటూ చాలా జాగ్రత్తగా విన్న వాక్యాన్ని బట్టి మనం ప్రతిదినము ప్రభువుకు దగ్గర అయ్యేవారిలాగా ఉండాలి. ఎవరైనా బాప్తీసం పొందలేని వారు బాప్తీసం పొందాలని ప్రభు పేట తెలియజేస్తున్నాను. చెల్లమ్మ ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాల నుంచి పరిచయం అయితే నేను అడిగినప్పుడు మాట తీయకుండా ఈరోజు వస్తానంది. నేను ఒకటే ఆలోచించాను, ఎందుకంటే ఈ పరిచర్య దగ్గర ఎందరైతే కష్టపడ్డారో కొందరేమో ధనం ఇచ్చి కష్టపడ్డారు, కొంతమంది వారి కష్టాన్ని పెట్టి కష్టపడ్డారు. అలాగే అందరు సోదరులను కలిపి పని చేయాలి, ఒకే కుటుంబంగా చేయాలి అని ఆలోచించాం. ప్రేమ వారలారా, ఇక్కడ ఇంతమంది దేవుని వైపుకు తిరగడానికి 16 మంది బాప్తీసం పొందారు. ఇక్కడ మంచం మీద ఉన్నవారైతే, చివరి దశలో ఉన్నవారైతే వారందరికీ స్వార్థ చెప్పడానికి అవకాశం వచ్చింది. ప్రేమ వారలారా, అది మన సోదరుల ద్వారా, గొల్లపందులో ఉన్న సోదరుల ద్వారా, వీళ్ళందరి ద్వారా ఇక్కడ మొదలు పెట్టడానికి కారణమయ్యింది. మీకు మొదటి మాటల్లో చెప్పాను. ఉంటున్న ప్రతి ఒక్కరూ చక్కగా నా మాట తీయకుండా నా చెల్లి వాక్యం వినిపించినందుకే ప్రభు పేట వందనాలు. సొంత అన్నగా మన కార్యక్రమం అన్నయ్య అంది. నిన్న నాకు ఎంతమంది వచ్చినా మన కార్యక్రమం కదా అన్నయ్య అంది. నిజంగా దేవుడు ఇది మేమేదో క్రిస్మస్ కింద చేసి ఆర్భాటం చేయాలని కాదు, దాన్ని వాడుకున్నాం అంతే. మీకు అర్థం అవ్వాలి విషయం. అర్థమైందండి? కృతజ్ఞత కూడిక. ఇన్ని కుటుంబాలు మార్చబడినవి గనక దేవుని వాక్యాన్ని తేటగా వినిపించటం కోసం ఎటువంటి ఆర్భాటాన్ని మేము పెట్టలేదు. ప్రేమిన వారలరా, దేవుడికే మహిమ కలుగునుగాక. అలా మనందరం ఉండాలని ప్రతి ఒక్కరూ ప్రభువులో స్థిరపడండి. ప్రేమిన వారలరా, మీరు ప్రతి ఒక్కరూ దేవునిలో ఉండాలి. ఏ సంఘం వారైనా సరే, అన్ని సంఘాలు కలిసి ఉందాం. వ్యక్తులుగా భేదాలు పెట్టుకోవద్దు. ఎందుకు భేదాలు పెట్టుకోవద్దు అంటున్నానంటే, పరలోకం వెళ్ళాక అందరూ కలిసి ఉండాలి. మనం అక్కడి నుంచి ఇక్కడే పాడలేని వాళ్ళని అక్కడ చేర్చుకుంటాడు ఆయన, చేర్చుకుంటాడా? ఇక్కడే పాడలేని వాళ్ళని అక్కడ చేర్చుకుంటాడు ఆయన. ఇక్కడ ఉన్నవాళ్ళు అక్కడ పని చేయరు, ఇక్కడ కలిసి ఉండలేని వాళ్ళు అక్కడ అనేది పని చేయరు. అందుకు అందరూ కలిసి ఉందాం. అందరితోనూ వ్యక్తులతో ఎటువంటి ఈ భేదాలు మనకు వద్దు, సమాధానార్థంగా ఉందాం. దేవుడు చిత్తమైతే మనల్ని నూతన సంవత్సరంలోకి నడిపిస్తాడు. దేవుడు నన్ను 2 సంవత్సరాలు నాకు నూతనంగా ఆయుష్ ఇచ్చి నడిపించాడని నేను ఆలోచించుకుంటూ ఉన్నాను. ప్రేమిన వర్లరా, ఇంకా మరింత దేవుని కోసం వాడబడేటట్టు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈ పరిచర్య ఒకరి వల్లే జరిగేది కాదు. మీకు చెప్తున్నాను మరలా ఒకసారి, దీని వెనక ఎందరో కష్టం ఉంది. మీరు అనుకుంటారు ఈ డబ్బులు ఇస్తున్నాం ఏం చేస్తున్నారు అనుకుంటారని, అది కూడా అర్థం అవ్వాలి. వీళ్ళందరూ బాప్తిసం పొందడానికి మొదట దేవుడు కారణం, మీరందరూ కారణం. నేను అలా ఒక పాత్రగా
వాడబడుతున్నానంతే. ఈ పరిచర్యలో భోజనాలు పంచడానికి ముగ్గురు వాడబడుతుంటారు రోజుకి. పంచడానికి ముగ్గురు కావాలి. ఆ తమ్ముళ్ళు ఏ రోజు మాట తీయకుండా వారందరూ వస్తూ ఉంటారు. ప్రిమివర్లరా, మోసే వీళ్ళందరూ కూడా వాడబడుతూ ఉంటారు. ఇంకా మనం చూస్తే ఈ పరిచర్యలో సీను వాడబడుతున్నాడు. సీను ముగింపు ప్రార్థన చేశాక ఎర్రజి గారు ఆశీర్వాదం ఇస్తారు. కూడుకుని ముగించుకుందాం. ఇప్పనపాడులో దేవుడు ఒక పరిచర్య చెల్లెమ్మ ద్వారా జరిగిస్తున్నాడు. ఆ పరిచర్యలో వాక్యం చెప్పడానికి వారం వెళ్ళటానికి అక్కడ ఒక చిన్న పరిచర్యను దేవుడు అనుగ్రహించాడు. వారు కూడా అభివృద్ధి పొందేటట్టు వారందరూ కలిపి మేమంతా కలిపి దేవుని రాజ్యం కట్టేటట్టు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అందరం భోజనం చేసి వెళ్ళాలని ప్రభుపేట తెలియజేస్తున్నాను. మన మధ్యన ఉన్న సీను వచ్చి ప్రార్థన చేయాలి. ఆశీర్వాదంతో ఈ కూడుకుని ముగించుకుందాం. మెండు శ్రీనివాస్ ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడ, మహాగరుడ, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడైన దేవ, ఉన్నత ఆసీనుడైన తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో తండ్రి ప్రభు, ఆది నుంచి అంచెం వరకు నాయన ఈ కార్యక్రమం అంతా జరగడానికి నీ కృపలో తండ్రి ప్రభు తోడే ఉండి అనేక మంది బిడ్డలను తండ్రి ప్రభు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి సహాయం చేసినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వాతావరణం స్వాధీనం ఉంచుకున్నందుకు నీకు వందనాలు నాయన తండ్రి. ఎంతవరకు తండ్రి ప్రభు నీ రెక్కల చోట మమ్మల్ని భద్రపరిచి నీ కాపుదల్లో మమ్మల్ని నడిపించినందుకు నీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఇగో తండ్రి ప్రభు, మా ప్రయాణాల్లో తోడే ఉన్నాను. అనేక మంది వస్తుండగా ప్రయాణాలన్నింటిలో నీ తోడే ఉండి నీ కృప నీ కాపుదల ఉంచారు నేను. అలాగే తిరిగి వెళుచుండగా కూడా తండ్రి ప్రభు నీ కాపుదల ఉంచమని సహాయం దయచేయమని, అలాగే మంది తండ్రి ప్రభు విన్న వాక్యాన్ని తండ్రి ప్రభు దుష్టుడు ఎంత మాత్రము తండ్రి ప్రభు ఎత్తుకోకుండానైనా ప్రతి ఒక్కరి హృదయాలు ఫలింపచేయండి. అలానే తండ్రి ప్రభు కొన్ని ఆత్మలైనా తండ్రి ప్రభు ఈ ఆరాధన నిమిత్తం రక్షించబడడానికి తండ్రి ప్రభు నీకు వరకే ఆసక్తి కలిగిన వారికి కొంతమంది అయినా ఉండడానికి సహాయం దయచేయండి నాయన. ఎవరైతే తండ్రి వాక్యం విన్నారో, ఎవరైతే తండ్రి ప్రభు వారి హృదయాలను నీ వైపు త్రిప్పారో తండ్రి, వారి హృదయాలను తండ్రి ప్రభు నీ కొరకే సాక్షులుగా నిలవబడే తండ్రి ప్రభు ఒక గొప్ప శక్తిని దయచేయండి తండ్రి ప్రభు. ఈ కార్యక్రమం ఎంత మాత్రం వృధాగా పోకూడదు నాయన తండ్రి ప్రభు. ప్రతి విషయంలోనే తండ్రి ప్రభు మీరే కార్యం చేయండి. అలానే తండ్రి ప్రభు రానున్న దినాల్లో కూడా తండ్రి ప్రభు ఈ సేవా పరిచర్యను తండ్రి ప్రభు ముందుకు తీసుకెళ్ళండి. అలానే తండ్రి ప్రభు అనేక మంది తండ్రి ప్రభు అనాథలకు తండ్రి ప్రభు అనేక మంది సాయం చేస్తుంటుండగా తండ్రి వారి గుప్పలు కూడా ఇవ్వడానికి సహాయం దయచేయండి నాయన. అలానే తండ్రి ప్రభు ఈ సేవలో పరిచర్య చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి తండ్రి ప్రభు. నీ పేరును తండ్రి ప్రభు చన్నీలు ఇచ్చిన మాకు ఆశీర్వాదమే నాయన తండ్రి నాయన. అలాగనే తండ్రి అనేక మంది బిడ్డలు తండ్రి ప్రభు గుప్పిళ్ళిప్పి తండ్రి ఇస్తుండగా నాయన వారి కుటుంబాలను ఆశీర్వదింపజేయండి నాయన. సహాయం దయచేయండి. నీ సేవకుడు తండ్రి ప్రభు ఈ పరిచర్యలు ఎంతగానో ప్రయాసపడుతూ తండ్రి ప్రభు ముందుకు తీసుకెళ్లాలని ఆసక్తితో తండ్రి నాయన భారభరితమైన సేవ చేస్తూ ఉన్నాడు నాయన. ఈ సేవను తండ్రి ప్రభు ఆవిడకు కూడా ఆశీర్వాదకరంగా ఉంచడానికి సహాయం దయచేయండి తండ్రి. అలానే తండ్రి ప్రభు నాయన ఇదిగో నాయన తండ్రి ప్రభు నీ రాకడ ఆయుక్తం అయ్యేంత వరకు తండ్రి ప్రభు ఇగో మా సహోదరులు స్వార్థ సైనికులు అనేక మంది తండ్రి నాయన ఈ సేవలో తండ్రి పరిచర్యలో తోడే ఉన్నాను. ఆ ప్రేమను మాకు కడ వరకు నాయన నీకు తండ్రి ప్రభు నీ రాకడ ఆయుక్తమైనంత వరకు తండ్రి ప్రభు కొంచెమని సహాయం దయచేయమని తండ్రి ప్రభు. ఈ కార్యక్రమంలో తండ్రి ప్రభు ఇదిగో నాయన అనేక మంది యవన బిడ్డలు తండ్రి ప్రభు ప్రయాసపడి తండ్రి ప్రభు ఎంతవరకు చేశారు వారిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. నీ రక్షణ భాగ్యాన్ని ఆ బిడ్డలు కూడా దయచేయండి నాయన తండ్రి ప్రభు. మా రక్షకుడు తండ్రి ప్రభు మా కృప కలిగిన నామములు తండ్రి ప్రభు యేసే వారి పుణ్యనామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సృష్టికర్తయు సర్వోన్నతుడైన తండ్రి యొక్క ప్రేమ, కుమారుడు క్రీస్తు యొక్క యేసు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సర్వలోక పరిశుద్ధులకు మనకు ఆయన రాకడ పర్యంతం సదాకాలం తోడై నడిపించుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. కూడి వచ్చిన దైవ సేవకులకు వందనాలు, వాక్యం చెప్పిన దైవ సేవకురాలకి ప్రభుపేట వందనాలు, వచ్చిన తమ్ముళ్ళు ప్రతి ఒక్క చెల్లెమ్మకు ప్రతి ఒక్కరికి కూడా వందనాలు. ఈ కార్యక్రమంలో ఎందరైతే కష్టపడ్డారో, ముఖ్యంగా 3 కుటుంబాలు దీనికి నిలబడి కార్యక్రమాన్ని